ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు ఉంటాయని తెలిపారు బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య. మార్చి 18 వరకు కొనసాగుతాయని చెప్పారు. నవంబర్ 1 నుంచి పరీక్షల ఫీజులు ఆన్లైన్లో చెల్లింపు ప్రక్రియ ప్రారంభిస్తామని అన్నారు. ఇక ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే ప్రాక్టికల్స్ జరుగుతాయన్నారు. ఇంటర్ సిలబస్లో 6 మేజర్ మార్పులు చేశామని అన్నారు. 12 ఏళ్ల తర్వాత చేంజెస్ చేశామని తెలిపారు. ఈఎన్సీఆర్టీ అదేవిధంగా కమిటీ సూచనల ప్రకారం మార్పులు చేస్తున్నామని, ఈ ప్రక్రియ 45 రోజుల్లో పూర్తి చేస్తామని అన్నారు కృష్ణ ఆదిత్య. ఏప్రిల్ ఎండింగ్ లో కొత్త సిలబస్ బుక్స్ అందుబాటులోకి వస్తాయని తెలిపారు. సిలబస్ రివిజన్ ఈ సంవత్సరం కొన్ని మార్పులు మనం తీసుకొస్తున్నాం. ఏవైతే ల్యాబ్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయో ఇప్పటివరకు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకే పెడుతున్నాం. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ అండ్ దెన్ జియాలజీ 30 మార్క్స్ ఉంటాయి. వాటిని మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కూడా తీసుకొస్తున్నాం. అంటే ప్రతి సంవత్సరం ఏవైతే టాపిక్స్ వాళ్ళు కవర్ చేస్తారో ఆ ఇయర్లో వాటికి రిలవెంట్ ఏవైతే ల్యాబ్ ఎక్స్టర్నల్స్ ఉంటాయో అదే ఇయర్ మనం కండక్ట్ చేసుకుంటాం. ముఖ్య ఉద్దేశం దీనికి ఏవైతే టాపిక్స్ వాళ్ళు ఆ ఇయర్ కవర్ చేస్తారో వారికి అర్థం కావాలి. ల్యాబ్ ప్రాక్టికల్స్ చేసినట్టయితే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఉంటుంది, వారికి ఆ సబ్జెక్ట్ వస్తుందనే ఉద్దేశంతో ఈ మార్పులను బోర్డు తీసుకొస్తుంది. ఈ సబ్జెక్ట్ కమిటీ ఎక్స్పర్ట్స్లో ప్రొఫెసర్స్తో పాటుగా డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్, 10th టీచర్స్, అంటే మొత్తం వర్టికల్ మొబిలిటీలో ఉన్న ప్రతి ఒక్క ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో వారు భాగస్వాములు అవుతారు. అంటే సుమారు 12 సంవత్సరాల తర్వాత మనం ఈ ప్రక్రియ మొదలుపెట్టాం. ఎన్సీఆర్టీని మనం బేస్ లాగా తీసుకొని ఏదైతే మన విద్యార్థికి గొప్పగా ఉంటుందో, తన భవిష్యత్తుకు తగ్గట్టుగా ఉంటుందో దానికి అనుగుణంగా సబ్జెక్ట్ కమిటీ ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఏదైతే ఫైనలైజ్ చేశారో వారి ప్రాతిపదికను మనం తీసుకొని మనం చేస్తున్నాం. మొత్తం దేశంలోని 13 బోర్డ్స్ ఆల్రెడీ ఈ పర్టికులర్ ప్రాసెస్ని ఫాలో అవుతున్నారు. 13 బోర్డ్స్ అక్రాస్ ద నేషన్. సిబిఎస్ఈ కూడా ఫాలో అవుతుంది. ప్రతి చాప్టర్కి QR కోడ్ ఇచ్చేసి డిజిటల్ కంటెంట్ కూడా తీసుకొస్తున్నాం. కమిటీ ఎక్స్పర్ట్స్ని యూజ్ చేసుకుంటూ, తెలుగు అకాడమీని యూజ్ చేసుకుంటూ ఈ కంటెంట్ డెవలప్మెంట్ మనం నెక్స్ట్ 30 to 45 డేస్లో చేస్తాం. అండ్ ఈసారి ఏదైతే టెక్స్ట్ బుక్ ప్రింటింగ్ ఉంటుందో 4 monthsలో కంప్లీట్ చేసుకొని ఈ ఏప్రిల్ ఎండ్ కానీ మే ఫస్ట్ వీక్ కానీ మార్కెట్లోకి తీసుకొస్తాం. ఏస్ అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్ అంటే కోర్ ఏదైతే కామర్స్ అకౌంటెన్సీ గ్రూప్ ఉంటుందో అంటే సిఏ కానీ ICAA విద్యార్థులకు పనికొచ్చేటట్టు ఒక కొత్త గ్రూప్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. లాంగ్వేజెస్లో కూడా మనం లాస్ట్ ఇయర్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం. ల్యాబ్ ప్రాక్టికల్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇంగ్లీష్ ల్యాబ్ ప్రాక్టికల్స్ సేమ్ ఎక్స్పీరియన్స్ అన్ని సబ్జెక్ట్స్కి, బీట్ సాంస్క్రిట్, బీట్ అరబిక్, బీట్ ఉర్దూ చేస్తాం. ల్యాబ్ ప్రాక్టికల్స్ ఏదైతే మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో చూస్తున్నామో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు కూడా మనకు ల్యాబ్ ప్రాక్టికల్స్ ఉంటాయి. 15 మార్క్స్ అంటే ఆ సంవత్సరం వాళ్ళు కవర్ చేసే టాపిక్స్ ఏవైతే థియరీ ఉంటుందో వాటిని